రక్షించు రక్షకుడు జన్మించెను. కాబట్టి ఆమె ఒక కుమారుని కనును, కనెను కాదు, కనును అంటే ఇంకా పుట్టలేదని అర్థం. అక్కడ ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను కుమారుడు పుడితే, కుమార్తె పుడితే వాడిని ఇంజనీరో, డాక్టరో, లేకుంటే కలెక్టరో ఏదైనా చేయొచ్చు. కుమారుడు కుమార్తె పుట్టినప్పుడు ఉపయోగం లేనివాడిగా కూడా ఉండవచ్చు, దొంగగా మార్చబడవచ్చు, హంతకుడిగా, లేకుంటే పాపపు పనులు చేసేవారిగా, రకరకాలైనటువంటి ఎన్నెన్నో పనులు చేసుకునేవారిగా ఉండొచ్చు. ఇదంతా సహజ సిద్ధమైనది. లోకాన్ని పరిపాలించే నాయకులు అయి ఉండవచ్చు. కానీ వాగ్దానములో ఉన్నటువంటి అంశము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. తన ప్రజలను పాపముల నుండి. ఇది అందరి వల్ల అయ్యేది కాదు, ఒక్కరి వల్ల అయ్యేది. ఆయనే ప్రజలను రక్షించు రక్షకుడు, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనకు యేసు అను పేరు పెట్టెదను. రక్షకుడు అంటే పేరులోనే రక్షించే స్వభావం ఉంది. ఈరోజు రక్షించేవారు తక్కువ, భక్షించేవారు ఎక్కువ. వేటగాడు పక్షులను, జంతువులను భక్షిస్తూ ఉంటాడు, హతమారుస్తూ ఉంటాడు. స్వభావము అది. కాబట్టి మనుషులందరూ కూడా ఇప్పుడు హింసించేవారిగా, వేటగానే వారిగా, దూషించేవారిగా, ఏ చిన్న తప్పు జరిగినా దానిని జల్లెడేసి జల్లించేవారిగా ఉంటున్నారే కానీ రక్షించేవారిగా మాత్రము, ఓదార్చేవారిగా, ప్రేమించేవారిగా ఉండలేకపోతున్నారు. ఏదైనా దేవాలయం దగ్గరికి వెళ్ళి చిన్న పొరపాటు చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చి మళ్ళీ క్షమాపణ అడిగినా సరే, ఆ దేవాలయానికి సంబంధించిన వ్యక్తులు, ఆ దేవుడికి సంబంధించినటువంటి వ్యక్తులు మూర్ఖంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం, క్షమాపణ లేకోకుండా మాట్లాడటం, ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మన దేవుడైతే అనేకులను క్షమించాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను రక్షించాడు. అందుకనే ఆయన పేరులో యేసు అను పేరు పెట్టెదన. నేను యేసు అను పేరుకు అర్థము రక్షకుడు, రక్షించేవాడు, క్షమించేవాడు, కాపాడేవాడు, బ్రతుకునిచ్చేవాడు. ఎంత పాపినైనా సరే హద్దుకుని జీవించేవాడే యేసుక్రీస్తు వారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు రక్షకుడిగా రక్షించడానికి జన్మించినటువంటి ఆయన దేవాతి దేవుడు. రక్షించేవాడు ఎలా ఉండాలంటే సమర్థుడై ఉండాలి, యోధుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. ఒక పాపము చేసిన వ్యక్తిని ఇంకొక పాపము చేసేటువంటి వ్యక్తి పాపములను క్షమించడానికి వీలు ఉండదు. కాబట్టి పాపములు చేసే వ్యక్తిని పాపము లేని వ్యక్తే క్షమించాలి. పాపిగా ఎప్పుడు కూడా ఆ పాపములను తీసివేసే శక్తి ఉండదు. క్షమాపణ దొరకవచ్చు కానీ, ప్రేమించవచ్చు కానీ ఒక పాపిని రక్షించాలంటే పాపము లేని వాడైతేనే అది సాధ్యమవుతుంది. అందుకనే యెషయా గ్రంథానికి వచ్చేసరికి మనము 43:3 కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడను ఇజ్రాయిలు పరిశుద్ధుడవైనటువంటి నేను నిన్ను రక్షించువాడును. 43 యెషయా గ్రంథం 3లోని ఇజ్రాయేలీలు పరిశుద్ధ దేవుడునైనా. కాబట్టి ఆయనకు యేసు అనే పేరు ఎందుకు పెట్టబడిందంటే రక్షించేవాడు, రక్షకుడై ఉన్నాడు. కాబట్టి ఎలా రక్షకుడు? పాపము లేని వాడిగా ఉన్నాడు కాబట్టి
పాపము చేయి ప్రతి వారిని కూడా రక్షించి పాపములను సంహరించి ఆయన పవిత్రమైన రక్తము, ఆయన పవిత్రమైనటువంటి దేహమును అర్పించి వెల చెల్లించి ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి అంశము, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుడినైన నేను నిన్ను రక్షించువాడు. కాబట్టి పరిశుద్ధుడైన వాడే పాపిని రక్షిస్తాడు తప్ప పాపిని రక్షించడానికి లేదు ఎక్కడ కూడా, పాపములను క్షమించడానికి కూడా ఎక్కడ లేదు. కాబట్టి పరిశుద్ధుడైన వాడు పాపములో ఉన్న వాడిని కేవలము పరిశుద్ధ దేహముతోనూ పరిశుద్ధ రక్తముతోనూ, అది కూడా వెల ఇచ్చి చెల్లించి రక్షించి అతని కొరకు మరణించినటువంటి ఆ మరణములో నుండి కూడా ఆ మనుషులను మరి రక్షించే విధానాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. ఇదే అధ్యాయములోని 12లో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే యెషయా గ్రంథం 43:12లో కూడా, ప్రకటించిన వాడును నేనే, రక్షించు వాడును నేనే, దానిని గ్రహింపచేసిన వాడును నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. 11లో ఉంది, 43 యెషయా గ్రంథం 11లో, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, వేరొకడు లేడు రక్షకుడు భూమి మీద. మనిషి పాపములను, దోషములను, సమస్తమైనటువంటి వ్యభిచారములను, కులును, కుతంత్రాలను, అసూయలను, సమస్తము కలిగినటువంటి ఆ పాపము దేహమును రక్షించగలిగేటువంటి సామర్థ్యము ఏ మనుషుడుకు, ఏ మంత్రికి, ఏ ప్రధానమంత్రికి, లేకుంటే ఏ యొక్క రాజకీయ నాయకుడికి, ఏ దాన ధర్మాలు చేసేవాడికి ఆ యొక్క యోగ్యత లేదు. కానీ ఒకే ఒక్కడికి, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని బల్లగుద్ది బైబిల్ సెలవిస్తూ ఉంది. రక్షించేటువంటి సామర్థ్యత ఎవడికి లేదు. నేను దేవుడిని అనుకుని చెప్పుకునే ప్రతి ఒక్కడికి భూమి మీద ఎవడికి లేదు. కానీ ఒకే ఒక దేవుడికి ఆ యొక్క అవకాశం ఉంది. ఆయనే సైన్యములకు అధిపతి యెహోవా తన యొక్క సింహాసనమును వదిలివేసుకొని కుమారుని రూపములు భూమి మీదకు వచ్చి లోకరక్షకుడిగా వచ్చి, ఇదిగో నేను ఆయనకు యేసు అని పేరు పెడుతున్నాను. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు అనే అర్థం అన్నమాట. చూడండి, అంత దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, రక్షించే దేవుడు మన కోసం ఉన్నాడు. రక్షించేవాడు అవసరమైతే మరణించి ఆపదలో ఉన్న వాడిని కాపాడడానికైనా వెనుదిరగడు. కానీ రక్షించేవాడు ఎప్పుడు కూడా బ్రతకాలని కోరుకోడు. ఎప్పుడు కూడా లాజిక్ విన్నారా? ఆపదలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్న వ్యక్తి కొరకైనా మరణించడానికి సిద్ధంగా ఉండాలి. అతడే రక్షకుడు. ఆ రక్షకుడు మన కొరకు మరణించి తిరిగి లేచి ఆయన మరణమును చీల్చినటువంటి దేవాతి దేవుడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన పుట్టాడని ఈరోజు మనము ఈ డిసెంబర్ మాసమంతా ఎందుకు చెప్పుకుంటామంటే, ఆయన రక్షించడానికి పుట్టి ఉన్నాడు, పాపములను క్షమించడానికి పుట్టి ఉన్నాడు, పాపములను కొట్టివేయడానికి పుట్టి ఉన్నాడు. ఆయన పాపము జీవితంలో సైతం కూడా తుడిచివేయడానికి ఆయన పుట్టి ఉన్నాడనే విషయాన్ని మనము చూసుకోగలుగుతున్నాం. యెషయా గ్రంథం 49:26 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 49:26లో కూడా, యెహోవానైన నేను నీ రక్షకుడననియు, యెహోవానే నేనే నీ రక్షకుడును, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు. విమోచకుడు ఆయన దేవుడు మన కోసము ఎందుకు పుట్టాడంటే, విమోచకుడుగా, విమోచన కలిగించడానికి, విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం.